రీసెంట్గా వైరల్ అవుతున్నటువంటి ఒక అంశాన్ని లేక మరొక అంశాన్ని మీ దగ్గరికి తెస్తున్నానండి. అయితే అది ఎక్కడ జరిగింది అన్నదైతే డీటెయిల్స్ నా దగ్గర లేవు, కానీ ఏదో ఒక బీచ్లో జరిగిన సంఘటనగా మనకు అర్థమవుతుంది. బీచ్ అనగానే చాలామంది ప్రజలు వెళ్తూ ఉంటారు. సరైతే అక్కడ శబ్ద కాలుష్యం లేకుండా, అంటే ఎలాంటి మైక్ శబ్దం లేకుండా చక్కగా సైలెంట్గా చార్ట్ల మీద దేవుని వాక్యాలు వ్రాసి చక్కగా కొందరు పిల్లలు, యవనస్తులనండి, పిల్లలనండి, వాళ్ళు చక్కగా ప్లకార్డులాగా వాటిని పట్టుకొని దేవుని వాక్యాలు చూపిస్తూ బీచ్ ఒడ్డున వాళ్ళు ఉన్నట్లుగా మనకు అర్థమవుతుందండి. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా, నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేళ్ళు యోచించగా, కృపతలంచగా మేళ్ళు యోచించగా, నాగళమాగదు స్తుతించగా, నిన్ను కీర్తించగా. పోలీసులు ఉన్నారు, రండి పట్టుకుంటండి, ఇయ్యండిగా. అది పోలీసులు ఉన్నారు కదా, అందరికి వెళ్దాం, రండి రండిగా. ఇయ్యమ్మా రండి, ఎవరు చెప్పండి మీకు మసాజ్ చేయమని. మీ పాస్టర్ ఫోన్ చేయండి, అసలు మాట్లాడతాను. ఇయ్యే జై శ్రీరామ్ అండి. నా పేరు గణేష్ కన్నా హనుమందల్. ఈరోజు కాకినాడ బీచ్లో చిన్న పిల్లలకి బ్యానర్లు ఇచ్చి మత ప్రచారం చేయిస్తూ ఉన్నారు. పిల్లలు వాళ్ళకేమీ తెలియదు, మనం వాళ్ళకి చెప్పాలి. చెప్పకపోవడం మన తప్పు. చూసి మనకెందుకులేని వదిలేయకండి. సినిమా హాల్ కావచ్చు, బీచ్ కావచ్చు, పార్కు కావచ్చు, పబ్లిక్ ప్లేస్ ఏదైనా కావచ్చు, అడిగి వాళ్ళని నిలదీయండి. ఎవరైతే వాళ్ళని పంపించారో వాళ్ళకి ఫోన్ చేయించండి. ఈరోజు మాధవపట్నం నుంచి కాకినాడ బీచ్కి సుమారు 15 మంది పిల్లల్ని, చిన్న పిల్లల్ని, కనీసం వాళ్ళకి ఎవరికి కూడా 15 సంవత్సరాల లోపే ఉంటాయి, అటువంటి పిల్లలు బ్యానర్లు పట్టుకొని మండు టెండలో మధ్యాహ్నం 3 గంటల నుంచి. ఇందులో తప్పే ఉందండి? ఇందులో ఎలాంటి తప్పు లేదు. నిజం చెప్పాలంటే వాళ్ళు శబ్ద కాలుష్యం కూడా చేయట్లా. కనీసం నోరు తెరిచి యేసు ప్రభువుని నమ్ముకోండి అని సువార్త ప్రకటన కూడా చేయట్లా. కేవలం వాళ్ళు ఏం చేస్తున్నారు? నిశ్శబ్దంగా సువార్తను ప్రకటిస్తున్నారు అక్షర రూపంలో. అయితే ఒక మతోన్మాది ఉండబట్టలేక అది చూసి రెచ్చిపోయి పిల్లల మీద దాడి చేసే ప్రయత్నం చేశాడండి. ఒక విధంగా అది దాడి. కంప్లైంట్ పెట్టుకోండి, కంప్లైంట్ వస్తారు, పోలీసులు వస్తారు, కంప్లైంట్ పెట్టుకుంటే పోలీసులు వస్తారు. రండి, మేము ఎక్కడ పారిపోవాలి. మీరు అవి ఇచ్చేసాలండి. చర్చిలో ఒక పేరు, బయట ఒక పేరు, ఇందులో ఉంటుంది. కంప్లైంట్ పెట్టుకుని చిన్న పిల్లలు లైఫ్ పాడు చేస్తాను. నువ్వు చిన్న పిల్లలు అడ్డు పెట్టుకోకు. వస్తాను. ఆ వాక్యాలను కూడా లాగేసి, చించేసి, కాల్చేసి, ఏమండి చాలా వాగ్వాదం కూడా అక్కడ జరిగింది. పిల్లలు కూడా అక్కడ కొంతమంది ఉండి, ఇప్పుడు వాళ్ళు చేస్తున్న తప్పేంటండి? ఎందుకు వీళ్ళకి ఇంత మూర్ఖంగా వీళ్ళు ఇట్లా ప్రవర్తిస్తున్నారో నాకు ఎప్పటికీ అర్థం కాదండి. వీళ్ళు వాంటెడ్గానే కావాలనే చేస్తున్నారు కొంతమంది అని అనిపిస్తుంది. ఇప్పుడు రాజ్యాంగంలో, మన యొక్క రాజ్యాంగంలో ఆర్టికల్ 26, ఆర్టికల్ 27, ఆర్టికల్ 28 మనం పరిశీలన చేస్తే ప్రతి వ్యక్తికి మన గవర్నమెంట్ అనేటువంటిది మత స్వేచ్ఛనిచ్చింది. ఏ వ్యక్తి అయినా సరే ఎక్కడికి వెళ్ళైనా సరే తన మతాన్ని ప్రకటించుకోవచ్చు
అంటే ఇతరులను కించపరచకుండా, ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా నువ్వేం చేయొచ్చు? నీ మతాన్ని చక్కగా ప్రకటన చేసుకోవచ్చు. అరే వీళ్ళు చేతగాని దద్దమ్మలండి, ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు హిందూ మతాన్ని ప్రకటన చేసుకోండి, ప్లకార్డులు పట్టుకోండి, ఇంటింటికి తిరిగి పంచుకోండి. నేను అనేకసార్లు చెప్పా, చర్చిల దగ్గర కూడా వచ్చి పంచుకోండి, మాకేం అభ్యంతరం లేదు. మరి ఎందుకు మీరు ఇంతగా భయపడుతున్నారు? ఊరికట్ల ప్లకార్డు చూస్తేనే, వాక్యం చూస్తేనే, యేసయ్యా అనే మాట కనపడితేనే మతోన్మాదులు గుండెలు జారిపోతున్నాయండి. నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లా. ఏమండి, యేసయ్య ఫోటో చూస్తేనే గుండెలు బాధేసుకుంటున్నారు. పాస్టర్ గారు అంటేనే అబ్బబ్బో చీమలు, జర్రులు, పాములు పాకినట్టు అయిపోతున్నాయి వీళ్ళ ఒంటి మీద. ఏమండి, బాగా వీళ్ళని సాతాను శక్తులు ఆవరించి తన ఇష్టానుసారంగా, ఎందుకంటే సాతాను తనకు సమయం కొంచెమేనని గ్రహించి భూమి మీద అంటండి వాడు చాలా పరుగులు పెడుతూ తిరుగుతున్నాడు. అంటే ఎలాగైనా సువార్త ఆపాలి, సేవను ఆపాలి, మంచి మాటలను ఆపాలి, అందరిని కూడా నిత్య నరకానికి నేను తీసుకెళ్ళాలి అని సైతానుడు క్రియ చేస్తున్నటువంటి రోజులు ఇవి బైబిల్ ప్రకారంగా. ఏమండో నా మాటలు కాదు, అకార్డింగ్ టు ద అవర్ హోలీ బైబిల్, గుర్తుంచుకోండి. అయితే ఈ మతోన్మాది పిచ్చోళ్ళలాగా రెచ్చిపోయి వాటన్నిటిని కూడా కాల్చేసి, ఏమండి ఎంత దుర్మార్గానికి, ఎంత దుష్టత్వానికి పాల్పడుతున్నారో చూడండి. ఏనాడైనా క్రైస్తవులు ఇలా చేశారా? ఏనాడైనా క్రైస్తవులు భగవద్గీత లేకపోతే ఆ హిందూ కరపత్రికలో లేకపోతే ఆ కర్టన్సో లేకపోతే ఈయన తీసుకొని పబ్లిక్గా కాల్ చేశారా? కాల్ చేస్తే మీరు ఊరుకుంటారా? మరి క్రైస్తవులు అయితే పాపం ఏం చేయలేరు కదండి. ఎందుకనంటే మైనారిటీలు కదండి. ఎందుకనంటే ఎప్పుడు కూడా శాంతి, ప్రేమ, క్షమాపణ, పోనీలే, సర్దుబాటు చేసుకుందాం అనుకుంటారు కదండి. అయితే అందరూ అలాగే ఎందుకుంటారండి? జాగ్రత్త, జాగ్రత్త, వార్న్ చేస్తున్నాం. క్రైస్తవులు నిద్రించుచున్న సింహాలు అని మన దేశాన్ని పరిపాలించినటువంటి పెద్ద ఆయన చెప్పాడు, నెహ్రూ గారు. జాగ్రత్త, సింహాలు నిద్రిస్తున్నాయి కదా అని ఆటలాడాలని చూడబాకండి. కొంతమేరే నిద్ర నుంచి మేలుకుంటే ఇక మీ పని అయిపోయినట్లే, గుర్తుపెట్టుకోండి. ఇలాగ రకరకాలుగా కొంతమంది ఏమో కొడుతున్నారు, కొంతమంది ఏమో తిడుతున్నారు, కొంతమంది ఏమో బొట్లు పెడుతున్నారు, కొంతమంది అవమానిస్తున్నారు, కొంతమంది పేడ కల్లాపు చల్లుతున్నారు, కొంతమంది మా ఊరు రావద్దని బోర్డులు పెడుతున్నారు, చివరాఖరికి బైబిల్ కనపడితే కాల్చేస్తున్నారు. ఏంటండి ఈ నాన్సెన్స్ అంతా? మేము భారతీయులం కాదా? క్రైస్తవులు భారతీయులు కాదా? ముస్లింలు భారతీయులు కాదా? ఓన్లీ హిందువులే భారతీయులా? ఎందుకు ఈ పక్షపాత ధోరణి? కనుక ఇప్పటికైనా కళ్ళు తెరవండి, సరిగా అర్థం చేసుకోండి. కొంతమంది మతోన్మాదులు చేస్తున్న పనికి మంచి హైందవులు తలదించుకోవాల్సి వస్తుంది. హైందవుల్లో చాలా మంచివారు ఉన్నారు, నాకు తెలిసి చాలా మంచివారు చాలామంది ఉన్నారు. అక్కడక్కడ చీడపురుగుల్లాగా కొంతమంది మతోన్మాదులు రెచ్చిపోతూ, రెచ్చగొడుతూ ఇలాంటి దుశ్చర్యలకు, దుస్సంఘటనలకు పాల్పడుతున్నారు. ఇది చాలా నీచ కార్యం అండి. వీటిని మేము పూర్తిగా ఖండిస్తున్నాను. ఇప్పుడు నీకు ఆ వీడియో నేను మీకు ప్లే చేస్తానండి, అవి చూడండి. పోలీసులు ఉన్నారు, రండి పట్టుకుంటండి, ఇయ్యండిగా. అది పోలీసులు ఉన్నారు కదా, అందరికి వెళ్దాం, రండి రండిగా. ఇయ్యమ్మా రండి. ఎవరు చెప్పండి మీకు మసాలా చేయమని? మీ పాస్టర్ ఫోన్ చేయండి, అసలు మాట్లాడతాను. ఇయ్యే జై శ్రీరామ్ అండి. నా పేరు గణేష్ కన్నా హనుమాందల్. మనం ఇట్లా చూస్తే మనం అక్కడ ప్లే చేస్తున్నట్టుగా చిన్న పిల్లలు పెట్టచ్చు, చిన్న పిల్లలకి ప్లే అవుతున్నదాన్ని చూస్తున్నట్టుగా అట్లాగే ఉంది. అక్కడ ప్రచారం చేయిస్తూ ఉన్నారు. ఆ పాపడు ఎవరు చూడండి, బ్యానర్ ఉంది అక్కడ, తీసుకుంటారు. చూస్తున్నారు కదండి. చేయకండి, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మర్చిపోబాకండి. మా తల్లి చూడు, మతం మారి బంగారులో ఉన్న మహాలక్ష్మి బొట్టాన్ని తీసి, సరే నేను మరలా చెప్తున్నాను, వారం రోజులు కష్టపడి సాతాను శక్తులు ఇలాంటి వాటిని వాడుకుంటున్నాయండి.
ఇలా వీళ్ళ పిల్లల ఇట్లాంటి వాళ్ళని మనం ప్రేమిద్దాము, క్షమిద్దాము, వీటి కోసం ప్రార్థన చేద్దాం. ఇది మన దేశం, భారతదేశం మన దేశం. మనం బాగోనప్పుడు హైందవులైనటువంటి వారు వలస వచ్చారు, వాళ్ళు ఆర్యులు, మనం ద్రావిడులు. ఇదెవరూ మర్చిపోకండి. ఇలాంటి వీడియోలు చూసి ఎవరు కృంగిపోపాకండి. ధైర్యంగా ఉండండి. ఇట్లాంటివి జరుగుతాయని యేసు ప్రభు మనకు ముందే చెప్పారు. కనుక ప్రభు త్వరగా రాబోతున్నారు. ఇలాంటివన్నీ కూడా ఇంతకంటే ఇంకా భయంకరమైన విషయాలు మనం చూడబోతున్నాం. ధైర్యంగా ఉండండి. క్రీస్తులో ఇంకా బలంగా విశ్వాసంలో ఎదగండి. ఎవరిచ్చారు నీకు పర్మిషన్? నీకు పోలీసు ఇక్కడ ఉంటే కంటికి కనిపించలేదు కదా నీకు? నీకు పోలీసులు దేశంలో మతం మారిపోతే నాకు బాధ. ఎవరికి ఏంటి ఓకే అండి, చూశారు కదా. రైట్, మంచిది. మర్చిపోకండి, తప్పకుండా కామెంట్ రాయండి. ఈ వీడియోని అనేకులకు షేర్ చేయండి. ఇలాంటి వారి కోసం ప్రార్థన చేయడం మర్చిపోకండి. మరొక అప్డేట్తో మీ ముందుకు మరోసారి వస్తానండి. అంతవరకు సెలవు. మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చెప్పట్లేదు అని మేము ఎవరికి మాట చెప్పట్లేదు. చదువుకోండి మీరు చదువుకుంటే మీకు ఇష్టమైన చదువుకుంటే జిల్లాలో ఎక్కడ అన్యాయం జరిగినా క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ స్పందిస్తుంది అని మీకు చెప్పడానికి సంతోషిస్తున్నాను. అంతేకాదండి, ప్రభు చిత్తం అయితే మరలా తిరిగి తెలంగాణ స్టేట్లో కూడా అక్కడ కూడా క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ను స్థాపించి నెమ్మదిగా దేశమంతా క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ వ్యాప్తి చెందేటట్లుగా మేము ప్రయత్నం చేస్తాం, ప్రభు చిత్తం అయితే దీనిలో ఉన్న వారంతా కూడా నిస్వార్థంగా ఈ పరిచర్య చేయడానికి వచ్చిన వారే. వీరంతా కూడా ఏక మనస్సు, ఏకాత్మ, ఏకభావం కలిగి మేమందరం కూడా క్రైస్తవుల పక్షంగా జై ప్రభుకే త్వరలో రాబోతున్న యేసు ప్రభువారికి జై. థ్యాంక్ యూ అండి. వన్స్ అగైన్ అందరికీ వందనాలు.